ఈ రోజుటికి ఒక మాటలో చెప్పాలంటే యుద్ధంలో గెలిచాం కానీ యుద్ధంలో జరిగిన నష్టం మాత్రం ఇంకా వెంటాడుతూ ఉంది. వరదలపైన యుద్ధమే చేశాం. యుద్ధంలో కూడా ఒక విధంగా మనం ఆలోచిస్తే యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. సాయంత్రం 5 అయితే సన్సెట్ అయితే విరామం, అది యుద్ధ ధర్మం. మళ్ళా నెక్స్ట్ డే తెల్లవారితో సూర్యోదయం అయిన తర్వాతనే యుద్ధం ప్రారంభం అవుతుంది. రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు. ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు. ఆ విధంగా రాత్రింబగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ, ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది. వాళ్ళందరినీ మరొక్కసారి అభినందిస్తూ దీంతోనే పని అయిపోలేదు, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం. ప్రతి ఒక్క ఇంటికి ఎన్యూమరేషన్ టీములు పంపించాం. వాళ్ళు చెప్పిన డేటా అంతా తీసుకున్నాం. యాప్ ద్వారా ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఇప్పటికైతే నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను 90,000 కుటుంబాలు డేటా అంతా అప్డేట్ చేశాం. ఇప్పటికి 1,00,000 ఉంటుందేమో. అది అయిన తర్వాత మొత్తం రేపు సాయంత్రానికి డేటా అంతా వస్తుంది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు లంక గ్రామాలు దెబ్బతిన్నాయి. కొల్లేరు ప్రాంతం దెబ్బతినింది. ఏలూరు రిజర్వాయర్ వల్ల కింది ప్రాంతం దెబ్బతినింది. విశాఖపట్నంలో ల్యాండ్ స్లైడ్ వల్ల కొన్ని దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. రేపు ఎల్లుండో 10 రోజులు నేను ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక భయంకరమైన విపత్తు, ఎప్పుడు రాని విపత్తు. ఏ ఒక్క నిమిషం కూడా నేను కానీ మిగిలిన కానీ ఏమారితే చాలా ఇబ్బందులు వస్తాయని ఇక్కడే ఉన్నాను. అయితే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మా అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్స్ అందరినీ యాక్టివేట్ చేశాను. వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో ప్రాణ నష్టం లేకుండా చేశారు. పంటల ఆస్తుల నష్టం కూడా తగ్గించారు. ఇప్పుడు రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు. అది కూడా చేసి మినిస్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకున్నారు. ఈ సమయంలో మీడియాను కూడా అభినందిస్తున్నాం. మీరు కూడా ఒక పాజిటివ్ రోల్ ఎవ్రీ 1 అవర్కి మేము అడిగితే మేము ఇచ్చిన బులెటిన్స్ కానీ, మీరు రిలీజెస్ కానీ, మీరు వాలంటరీగా వెళ్ళి రిస్క్ తీసుకొని ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చేపట్టారు. ఒక స్ఫూర్తిదాయకంగా రాష్ట్రంలో మీరు సమాచారాన్ని అందజేశారు. దాని ఫలితమే ఈరోజు చూస్తే, మార్నింగ్ నేను చూస్తే విపరీతంగా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్పందించారు. కడాన ఒక స్కూల్లో ప్రతి ఒక్క కిడ్, చిన్న పిల్లలు వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి కిడ్నీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వరద బాధితులకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా లైఫ్లో చాలా చూశాను, కానీ ఇంత స్ఫూర్తిదాయకంగా ప్రజలు స్పందించిన తీరు మొట్టమొదటిసారి. అదే సమయంలో ఇంత పెద్ద విపత్తు కూడా మొదటిసారి. దీనికి అందరినీ మరొక్కసారి అభినందిస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం. అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మళ్ళీ ప్రతి ఒక్కరూ నిలదొక్కునే విధంగా చేయూతనిచ్చి తద్వారా అందరిని ఆదుకుంటాం. ఇది మొదటి విడత మాత్రం ఇంతవరకు జరిగింది. ఈరోజు సాయంత్రానికి ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ లేకపోతే ఏం చేయాలో అవన్నీ చేసేస్తున్నాం. రేపటి నుంచి మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుని ఎల్లుండి లోపల అవుతానే మోటార్ బైకులు పోతే ఏం చేయాలి, కంపెనీలతో కూడా మాట్లాడాను. అదే మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే మొత్తం వాళ్ళ ఏజెంట్స్ అందరినీ పిలిపించాను. నేను ఒకటే చెప్పాను, కొంతమంది లేబర్ ఛార్జెస్ అన్ని 100% ఎగ్జామ్ చేస్తామని, ఇంకొక విధంగా స్పేర్ పార్ట్స్ అన్ని 50% వరకు మేము సబ్సిడీ ఇస్తామంటే, కాదు మీ మేనేజ్మెంట్స్తో మాట్లాడండి, 100% ఇవ్వగలిగితే ఇవ్వండి, సిఎస్ఆర్ ఫండ్స్ వాడి మీరు ఈ కార్యక్రమం కూడా చేయమని ఇప్పుడే సమావేశం పెట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాను. వాళ్ళు కూడా నాకు ఇచ్చినటువంటి విషయం మనం చూస్తే చాలా విషయాల్లో చేయగలుగుతాం, కానీ ఒక్క టీవీల్లో మాత్రం ఆ స్క్రీన్స్ కానీ అవన్నీ పోతే అది వీలు కాదు. ఒకసారి వర్షానికి తడిచిపోతే టీవీలు రీప్లేస్ చేయాల్సి వస్తుంది, 90% పాడైపోతాయని చెప్పారు. ఇక్కడ మిగిలిన వాషింగ్ మెషిన్లు కానీ
ఫ్రిడ్జ్లు కానీ, ఏసీ కానీ, లేకపోతే మీకు ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పారు. స్టవ్లు కూడా అవకాశం ఉందని చెప్పారు. అవన్నీ కూడా చేపించి మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తిరిగి కోలుకుని ధైర్యంగా ముందుకు పోయే వరకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. 8 అడుగులు, 10 అడుగులు, 12 అడుగుల నీటి ప్రవాహం కూడా ఉధృతం. ఓసారి ఎన్డీఆర్ఎఫ్ చేతులెత్తేశారు. మేము వెళితే కొట్టుకొని పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం. హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రీచ్ ఎప్పుడైతే పడిందో, నీళ్ళైతే వచ్చినాయో ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని, ఎన్డీఆర్ఎఫ్ను పంపించమని, పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను. దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్లని ఎయిర్ లిఫ్ట్ చేశారు. పంజాబ్ నుంచి పంపించారు, చెన్నై నుంచి పంపించారు, బెంగళూరు నుంచి పంపించారు. వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ బోట్లు కానీ అదే మరిగా ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ను కానీ పెద్ద ఎత్తున పంపించారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి సహకారంతో పనిచేశాం. మళ్ళీ తక్కువ ఉంటే రెండో రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం. ప్రాణ నష్టం తగ్గించాం, ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయాం. ఎందుకంటే ఒక్కసారి నీళ్లు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, బట్టలు, మంచం, లేకపోతే కొండే బెడ్, అదే మాదిరిగా వంట చేసే వంట సామాగ్రి, ఫ్యాను, లేకపోతే వంట గ్యాసు, తర్వాత స్టవ్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాషింగ్ మెషిన్ ఉంది, ఒక మిక్సర్ ఉంది, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ ఉంది, లేకపోతే ఒక ఏసీ ఉంటుంది. కొన్నింటిలో టీవీలు ఉన్నాయి. అన్నీ కూడా పోయినాయి. ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎన్ని విధాల ప్రజలను ఆదుకోవాలనో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇప్పటికి 40,000 ఇండ్లలో, ఈరోజు 40 కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది, అన్ని ఇండ్లలో ఫైర్ ఇంజిన్స్ పంపించి ఇండ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరి రోడ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కొన్ని వేల పంపులు తీసుకొచ్చి వాటర్ లిఫ్ట్ చేసి ఆ వాటర్ను కూడా కిందికి పంపించే కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చాం. అంటే ఒక పని కాకుండా ఏది కూడా మ్యాసివ్గా ఇన్నోవేటివ్గా వెళ్ళాం. టెక్నాలజీ ఉపయోగించాం, ఇంకో పక్క మెషిన్స్ ఉపయోగించాం, ఇంకో పక్క మనుషులందరినీ చైతన్యపరిచాం, వినూత్నంగా చేసి